సాధన టమాటో హల్వా అయితే అదిరిపోయింది. మరి రెండో రెసిపీ ఎవరు చేస్తున్నారు? నా స్టూడెంట్ చేస్తుంది. తను కూడా స్వీట్ ఐటమే హల్వానే చేస్తుంది. అది కూడా 2 minutesలో అయిపోతుంది. ఓకే మరి ఓకే కవిత, మాకోసం ఏం పరిచయం చేస్తున్నావు? కార్న్ఫ్లోర్ హల్వా. కార్న్ఫ్లోర్ హల్వా. ఓకే, సాధన అయితే చక్కగా టొమాటో హల్వా, నువ్వు ఇప్పుడు కార్న్ఫ్లోర్ హల్వాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసాయి. షుగర్, కార్న్ఫ్లోర్, డ్రై ఫ్రూట్స్, గీ, లెమన్ జ్యూస్. ఓకే, కార్న్ఫ్లోర్ హల్వాకు కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేసావు కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓకే కొంచెం షుగర్ తీసుకోవాలి. మనకు కావాల్సినంత షుగర్ తీసుకొని, ఓకే హల్వా అన్నాం కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వాటర్ యాడ్ చేసి, ఓకే ఎంత వాటర్ వేసుకోవాలి? కావాల్సినంత షుగర్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలన్నట్టు. ఓకే బస్. దీన్ని బాయిల్ చేస్తూ ఉండాలి. ఓకే, అంటే మనకి ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ పానకం లాగా అయ్యేలాగా. ఓకే, అలా వదిలేస్తే మనకి అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం కలుపుతూ ఉండాలి. ఓకే, అంతవరకు మనం ఇది కార్న్ఫ్లోర్ని ఉంటాను, నువ్వు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళి. ఓకే, కార్న్ఫ్లవర్ పౌడర్ని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నావు కవిత? మా మమ్మీ నేర్పించింది. ఓకే, వాటర్ చూసుకుంటూ లంగ్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. కార్న్ఫ్లవర్ పౌడర్లో వాటర్ యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. అది పానకం లాగా అయ్యేలాగా. అంటే మనకి ఇది తీగ పాకం అంటారు కదా, అలా రావాలా? అలా రావాలి. ఓకే, ఇప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. ఓహో, ఇది నిల్వ ఉంటుందా మనకి? అంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది అంతే కదా. నీకు స్వీట్స్ అంటే ఇష్టమా కవిత? బాగా అని కాదు, ఇష్టం అంతే. బిఎస్సి కంప్లీట్ చేసావన్నమాట. బీకామ్ కంప్యూటర్స్. సో నెక్స్ట్ ఏంటి టార్గెట్ పెట్టుకున్నాము, ఏంటి? నెక్స్ట్ ఎంబీఏ చేద్దామని నా ప్లాన్. ఓకే, నువ్వు ఇక్కడికి వచ్చి 20 days అవుతుంది. అవును. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ బాగుంటారు అంటారు. హాస్టల్కి రావడం లేదు, నేను ఇంటర్ హాస్టల్లోనే చదివినా కాబట్టి నాకు ఈజీ అయిపోయినా. సో ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళంగానే ఎలా అనిపించింది ఇంటర్లో? ఇంటర్లో కొంచెం టెన్షన్ అయింది. నేను 2-3 months వరకు ఏడ్చాను ఉండననేసి. 2-3 months వరకు? అవును, దసరా వచ్చేసరికి ఏడ్చాను. ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అందరు ఉండేసరికి. మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు ఒక అక్క ఉంది, ఒక తమ్ముడు ఉన్నారు. అక్క ఏం చేస్తుంది? అక్క జాబ్ చేస్తుంది హాస్పిటల్లో, ల్యాబ్ టెక్నీషియన్. ఓకే, తమ్ముడు ఇంటర్ చేస్తున్నాడు. ఇంటర్. ఎస్. సో ఎన్ని డేస్కి వెళ్తూ ఉంటావు ఇంటికి? ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తావు? ఇక్కడ మంత్లీ ఒకసారి వెళ్తాం. దగ్గరేనా? ఇక్కడికి దగ్గర అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. పేరెంట్స్ వస్తూ ఉంటారు వీక్లీ వన్స్ అట్లా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. చాలా పలుచగా మనం వాటర్తో మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లవర్ని. 2-3 minutes లేకుండా కలుపుతూ ఉండాలా? అవునవును, కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకుందామా లేకుంటే ఇలా సరిపోతుందా? సరిపోతుంది సార్, హైలోనే ఉంటే త్వరగా తొందరగా అయిపోతుంది. సో ఇది మనకి అది దగ్గర అవుతున్న కొద్దీ కొంచెం వేరే చేంజ్ అయిపోతుంది కదా మనకి అక్కడ. హల్వా అంటే ఇక కొంచెం దగ్గర అవుతున్న కొద్దీ. ఓకే ఓకే, సో ఇంట్లో ట్రై చేసి చూసావా? చూసా. బాగా వచ్చిందా? బాగుంది. ఇలా మనం వేడివేడిగా తీసుకుంటే దీనికి బాగుంటుంది అనమాట. అవును, దాని ఫ్లేవర్ అంతా చాలా బాగా వస్తుంది. భలే వచ్చింది, దానికి లుక్ చేంజ్ టోటల్గా అయిపోయింది. కొంచెం ఇది లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్? ఓకే, హల్వా టేస్టీగా బాగుంటుంది. అంటే కొంచెం సిమ్లో పెట్టండి. స్వీట్ ఐటమ్ అనగానే మనం ఎక్కువగా గీ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. గీ కూడా వేసుకోవాలి. అంటే లెమన్ జ్యూస్ వేసావు కదా, కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ప్రిపేర్ చేయలేదు. చాలా డిఫరెంట్గా వచ్చింది. నైస్. గీ ఎప్పుడు వేసుకున్నావు? గీ వేసుకున్నాం. బాగుంది, చాలా తొందరగా చాలా డిఫరెంట్గా వచ్చేసింది హల్వా. అంటే మనం షాప్లో చూసే హల్వా ఎలా ఉంటుందో మనకి అలా వచ్చింది. కలర్ వేసుకుంటే ఎక్దమ్ అలా, కలర్ వేసుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫైనల్గా వేసుకోవాలి. ఓకే, సింపుల్ ప్రాసెస్. కవిత అయిపోయింది కదా? ఎస్ అయిపోయింది. చేసుకుందాం. ఓకే, ఇది మనం గీ వేసుకున్నాం కదా, గీ కలర్ కాస్త కొంచెం వెరైటీగా కనిపిస్తుంది. సో లెమన్ వేశారు కదా, మరి ఎలా ఉంటుందో ఏంటో అనేది కొంచెం నాకు అనిపిస్తుంది. డిఫరెంట్ టేస్ట్. ఓకే, అంటే లెమన్ వేయొచ్చు కదా, ఇదివరకు నువ్వు లెమన్తోనే లెమన్ తోట తిన్నాను. మనకి చల్లగా అయితే కనుక ఇంకాస్త థిక్గా అవుతుంది కదా, చాలా దగ్గర పడుతుంది. ఓకే, వేడి వేడి కార్న్ఫ్లవర్ హల్వా రెడీ. ఓకే కవిత, సో చూస్తున్నారు కదా, సింపుల్ ప్రాసెస్లో కవిత రెడీ చేసిన కార్న్ఫ్లవర్ హల్వా నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తాను. హల్వా అనగానే నోట్లో పెట్టంగానే అలా కరిగిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇందులో వేసుకునే లెమన్ ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్గా తెలుస్తుంది. ఆ పాకంలో కార్న్ఫ్లోర్ మిక్స్ అయ్యడం వల్ల లైట్ అంటే మైల్డ్గా స్వీట్నెస్ అనిపిస్తుంది, మరి ఎక్కువగా హాట్గా అనిపించట్లేదు. ఓవరాల్గా చాలా 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 బాగుంది. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే కవిత, సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో మాకైతే ఈరోజు కార్న్ఫ్లవర్ హల్వా తయారు చేసి చూపించావు. చాలా చాలా బాగుంది. సాధన, నువ్వు తయారు చేసి చూపించిన టొమాటో హల్వా కూడా చాలా బాగుంది. రెండు కూడా స్వీట్ ఐటమ్స్ ఎక్సలెంట్గా వచ్చాయి. సో మాకోసం ఇంత చక్కని రెసిపీస్ని పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు. సో మీ అందరికీ షాపింగ్ అంటే ఎలాగో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి గీతా కృష్ణని విజిట్ చేయండి. అక్కడ శారీస్, కుర్తీస్, చుడిదార్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మన కోసం సాధన అండ్ కవిత పరిచయం చేసిన రెండు స్వీట్ చాలా 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 చక్కగా ఉన్నాయి. ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి ఇలాంటి సరికొత్త రుచులు మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010. మరి ఇది వాటి మన విజయ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమం. రేపటి విజయ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.